అమ్మ మీ పేరు? నా పేరు మస్తాన్బీ అండి, షేక్ మస్తాన్బీ. మరి ఇప్పటి వరకు కూటమి పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపించింది? ఈ 1 year నుంచి కూటమి ప్రభుత్వం పాలన చాలా బాగుందండి, చాలా సూపర్ గా ఉంది, అందరికీ అన్ని విధాలుగా బాగుంది. అమ్మ మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది ఇప్పటి వరకు చూశారు, మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి జగన్ పరిపాలనకి ఏమైనా తేడా అనిపించిందా? కొంచెం తేడా ఏంటండి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈయన పరిపాలన ఎక్కడ, ఆయన పరిపాలన ఎక్కడ. ఆయన రోడ్డు యుజం గుండా యుజం జనాల్ని కొల్లగొట్టడం అలా చేసుకుంటా వచ్చాడు. ఈయనంటే అభివృద్ధికి బ్రాండెడ్ చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి పోలిక ఎక్కడ ఉందండి? మరి మొన్న చూసుకుంటే నెల్లూరు పర్యటనలో మరి జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు కదమ్మా, దీనిపైన మీరేమంటారు? ఆయన ఏ ప్రెస్ మీట్లు పెట్టినా ఆయన 4 గోళ్ల మధ్య పెట్టుకుంటారు. దుర్గ గుడికి వెళ్ళినా ఆయన కాంపౌండ్ హాల్లోనే వెళ్తారు, ప్రెస్ మీట్లు అక్కడే పెట్టుకుంటారు. ప్రెస్ మీట్ పెడతారు కానీ ప్రెస్ మీట్లో ప్రశ్నించే వాళ్ళు ఎవరో ఉండరు, ఆయన తప్పితే ఆయన ఒకరే కనిపిస్తారు ఛానల్లో. మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీలని నెరవేరుస్తున్నారా లేదా అంటే ఏం చెప్తారు? 1 year లోపు ఇప్పటికే ఆల్మోస్ట్ అయిపోవచ్చున్నాయండి. ఆడపడుచుకు కూడా రేపు నెల నుంచి ఇస్తామంటున్నారు. ఆల్మోస్ట్ అన్ని అయిపోయినట్లే. మొన్నగాక ఒక 4 రోజుల క్రితం కూడా రైతు భరోసా కూడా వేశారు, అన్ని ఇచ్చినట్లే. మరి కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా గాలికి వదిలేశారు అని అపోజిషన్ వాళ్ళు అంటున్నారు కదా. అపోజిషన్ వాళ్ళని మీరే అంటున్నారు కదా, అపోజిషన్ అంటేనే మన మీద తప్పుగా ప్రచారం చేయడం, కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారు. దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మనం వెళ్తున్నా సరే కుక్కలు మరుగుతూ ఉంటాయి రోడ్డు మీద, వాళ్ళు ఆట అయిపోయి. జగన్ గారు ఉన్నప్పుడు ఏమైనా కంపెనీస్ తీసుకొచ్చారా, డెవలప్మెంట్ పరంగా ఏమైనా చేశారంటే ఏం చెప్తారు? చాలా కంపెనీలు తెచ్చారండి జగన్ గారు. రౌడీ ఈజాలకి, గుండా ఈజాలకి, అంటే ప్రభుత్వ భవనాలు కొల్లగొట్టడానికి చాలా తీసుకొచ్చారు. మహిళల్ని ఇబ్బంది పెట్టడానికి, జనాల్ని చాలా అసభ్యంగా మాట్లాడడానికి ఇలాంటి చాలా తీసుకొచ్చారు. అలాంటి విషయాలు ఆయన బ్రాండ్ అంబాసిడర్. మరి రోజా అంటున్నారు కదా, తప్పుడు హామీలు ఇచ్చి సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలందరినీ మోసం చేస్తున్నాడు అని అంటున్నారు కదా. సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేస్తున్నారు. 5 సంవత్సరాలు పరిపాలించి ఆలయంలో దోచుకున్నాయి, లడ్డూలో దోచుకున్నాయి, వీళ్ళందరూ కలిసి కొల్లగొట్టినాయి, అవన్నీ ఎక్కువ ఉందో 5 సంవత్సరాల్లో. ఈ ఒక్క సంవత్సరంలోనే మనకి దగ్గరగా ఎంత ఉపాధి కలిగిందో, హామీలన్నీ ఇచ్చారు, ఉపాధి బాగా ఉంది. అదంతా కూడా మనం చెప్పవసరం, ప్రజలే చూస్తున్నారని. వాళ్ళు చెప్పినంత మాత్రాన, ఇంకొకరు చెప్పినంత మాత్రాన అది నిజం అవ్వదు. ఒక మాటలో ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి? కూటమి ప్రభుత్వం కనుక ఇంకొక 10 సంవత్సరాలు ఇలాగే ముందుకు వెళ్తే, ఇంకో 10-15 సంవత్సరాలు మన ఆంధ్ర రాష్ట్రాన్ని మించిన రాష్ట్రం ఇంకోటి లేదని గ్యారంటీగా చెప్పగలం.